బాబుని తెప్పించుకున్నా, బాబుని తెప్పించుకో. పడుకో పడుకో చెప్తాం. పడుకో చెప్పిందంటారు. పడుకో సరే చెప్పాలి నీకు. పడుకో చెప్పిందమ్మా మంచిది, లేకపోతే చెప్పేస్తాను. చెప్పు. చెప్పాకాంక్ష, నీ ప్రాబ్లం ఏంటి అసలు? చాలా రోజుల నుంచి నాకు మెసేజ్ చేస్తున్నావు అన్నయ్య, నేను ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను, నా లైఫ్ చాలా డేంజర్లో ఉంది, అసలు నేను బ్రతకాలా చావాలా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అని అన్నావు. అసలు అంత ప్రాబ్లం ఏంటి మన వ్యూవర్స్కి కూడా ఒకసారి చెప్పు, నాకు కూడా అర్థమవుతుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఒకసారి. లాస్ట్ మంత్ నేను నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను అన్న. వెళ్ళేసరికి ఫ్రెండ్ పెళ్ళికి 10-11 అయింది అరౌండ్. ఇంకా నైటా? నైట్. ఓకే. అక్కడ నుండి వెళ్ళడానికి ఏ వెహికల్స్ లేక దగ్గరున్న హోటల్లో దిగాను. ఎక్కడ అది పెళ్ళి? షాద్నగర్ అవుట్స్కట్స్. షాద్నగర్ అవుట్స్కట్స్. షాద్నగర్లోనా పెళ్ళి లేదంటే ఇంకా? లేదు, షాద్నగర్ అవుట్స్కట్స్లో. షాద్నగర్ అవుట్స్కట్స్ అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ ఊరు ఎక్కడ? దాని దగ్గర నుండి ఒక 60-70 కిలోమీటర్స్ ఉంటుంది. ఓ, షాద్నగర్ దగ్గర నుంచి 60-70 ఉంటుంది. ఓకే. అక్కడ దగ్గరున్న హోటల్లో దిగి రెస్ట్ తీసుకున్నాను కొద్దిసేపు. తర్వాత స్నానంకి వెళ్దామని వెళ్ళి స్నానం చేశాను. కానీ ఎవరో తెలియకుండా హిడెన్ కెమెరాస్ పెట్టి నా వీడియో తీశారు హోటల్ మేనేజ్మెంట్లోనే. ఓకే. 2 వీక్స్ తర్వాత నాకు నా ఫోన్కి వీడియో పంపి నాకు 2 lakhs అమౌంట్ కావాలి, లేకపోతే ఈ వీడియో అందరికీ పంపిస్తానని బ్లాక్మెయిల్ చేశాను. ఓకే. నా దగ్గర ఉన్న గోల్డ్ తీసుకొని అమ్మేశాను. ఇంట్లో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ 2 lakhs చేసేసాను. గోల్డ్ తీసి అమ్మేసి 2 lakhs అని పంపించేసావు? పంపించేశాను. 1 వీక్ వరకు అతని నుండి కాల్ రాలేదు, మెసేజ్ రాలేదు. నార్మల్ అయిందని అనుకున్నా. కానీ మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వీడియో పంపి ఈసారి ఫిజికల్ నీడ్ కావాలి అని అడుగుతున్నాడు. ఫిజికల్ నీడ్ కావాలని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే. ఏం చేయాలో తెలియక సైలెంట్ ఉండిపోయా. ఇంకా ఏం చెప్పలేదు అతనికి. ఓకే. 2 lakhs మరి ఏ అకౌంట్కి సెండ్ చేసావు? సో నీకు ఇప్పుడు రెగ్యులర్గా అంటే మార్నింగ్ టైం ఆ టైంలో ఏమైనా ఫోన్స్ చేస్తూ ఉంటాడా? అతనికి టైం అంటూ ఉండదన్న, ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తారు. ఆల్రెడీ మా పెద్ద అక్క లేచిపోయి పెళ్లి చేసుకుంది. అంటే నీకంటే ఒక పెద్ద ఉంది? ఇద్దరేనా మీరు? మేమిద్దరం. ఓకే. తన వల్ల సగం మా నాన్న సఫర్ అయిపోయాడు అట్లా వెళ్ళానని. ఇప్పుడు నా మీద కొంచెం అనుమానం వస్తుంది. అతను ఏ టైం పడితే ఆ టైం కాల్ చేస్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పాలో. ఎన్ని నెంబర్లు బ్లాక్ చేస్తే వేరే కొత్త నెంబర్ నుండి చేస్తున్నాడు. ఓకే. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు, లేకపోతే ఆయన నన్ను చస్తాడు అన్న. చాలా స్ట్రిక్ట్ అయినా. ఏం చేస్తాడు మీ ఫాదర్? ఏం చేస్తాడు? ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే. సో మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటావు? ఇప్పుడు కాల్ చేసి మాట్లాడతావా? నీ కాల్ లిఫ్ట్ చేస్తాడు, నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడా? లిఫ్ట్ చేస్తాడు. కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు. అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను. నేను అంటే నువ్వు బయటకు ఎందుకు, ఇప్పుడు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అకౌంట్ డీటెయిల్స్తో నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు, లేకపోతే ఉమెన్ పోలీస్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, లేదంటే షీ టీమ్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, డైరెక్ట్ మా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీ ఓల్డ్ వీడియోస్ చూసానన్న, అక్కడ మీరు ఎవరికి తెలియకుండా బాగా డీల్ చేశారు వాళ్ళతోని. అందరు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. నాది కూడా చేస్తారని అప్రోచ్ అయ్యానన్న. ప్లీజ్ అన్న, ఇలాగైనా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ప్రైవసీగా ఉంచుతామని చెప్పేసి మా దగ్గరకు వచ్చావు. ఈ సిస్టర్ వచ్చేసి చాలా అంటే నా లైఫ్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంది. సో ఎలాగైనా సరే నాకు మీ నుండి హెల్ప్ కావాలి అని చెప్పేసి అయితే తను చాలా అంటే చాలా డేస్ నుంచి మెసేజ్ చేస్తుంది అసలుకి. సో అలాంటి టైంలో మా టీంతో కూడా నేను డిస్కస్ చేస్తే సరే చేద్దాము అని చెప్పేసి అన్నారు. సో ఇప్పటి నుంచి చేద్దాము అని అంటే సరే అని తీసుకున్నాము. ఇలాంటి కేసెస్ చాలా రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి మాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. సో మేము పెద్దగా ఏంటనంటే ప్రస్తుతానికి మేము చేయొద్దు అని అయితే అనుకున్నాం. కాకపోతే ఈ సిస్టర్ వచ్చి మరీ ఇంతలా జరుగుతుంది అన్నప్పుడు ఇంకా తీసుకోలేక తప్పలేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక మనకి సోషల్ అవేర్నెస్గా పోలీసులు చెప్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడైనా సరే ఏదైనా వెళ్ళినప్పుడు మనకి గవర్నమెంట్స్ కూడా కొన్ని యాప్స్ అనేవి ప్రొవైడ్ చేసినాయి. ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు చెకింగ్ చేసుకోవడం, బగ్స్ ఏదైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఫస్ట్ మొబైల్తో చెక్ చేసుకోవచ్చు కదమ్మా. ఎందుకు అట్లా దిగడం, అలాంటి హోటల్స్లో ఎందుకు దిగడము? నార్మల్గానే అనిపించింది అన్న. నేను దిగాక కూడా అక్కడ ఏం ఉన్నట్టు అది ఏం లేదు. ఫస్ట్ చెక్ చేశాను కూడా, అలా కూడా ఏం లేవు, నార్మల్ కెమెరాస్ కూడా ఏం లేవు అనుకున్నా. కానీ అది వాళ్ళు ఎలా చేశారో తెలియదు కానీ వీడియో తీసేశారు. సరే అమ్మ, ఒకసారి వీడియో ఏమని ఉందా నీ దగ్గర అసలుకి? వాళ్ళు పంపించింది. ఓకే చాలే. సో గైస్ చూస్తున్నారు కదా, ఆమె బాత్రూంలోకి ఎంటర్ అయింది, వీడియో అవుతుంది అనమాట. కెమెరాస్తో తీసిన వీడియో అది. సో బాత్రూంలోకి ఎంటర్ అయింది, తను క్లాత్స్ అనేది
ఇట్లా చేస్తుంది. సరే ఇప్పుడు అతను పట్టుకుంటాం కదా, పట్టుకున్న తర్వాతకి ఏం చేస్తావు నువ్వు అసలుకి? అంటే ఐ మీన్ నీకు ఏం కావాలి ఇప్పుడు? ఆ వీడియో డిలీట్ చేసేయనన్న, అట్లే అమౌంట్ కూడా 2 lakhs రిటర్న్ ఇప్పియండి. ఏం చేస్తారో చేయండి, కానీ మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేయండి. ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి అయితే వద్దానంట. పోలీస్ స్టేషన్కి వద్దన్న. ఓకే. ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఇంట్లో వాళ్ళని పిలుచుకరండి, అది ఇది అని మాట్లాడతారు వాళ్ళు. సరే అంటే మేము ఉన్నాం కదా, మేము కూడా మాట్లాడతాం కదా, అప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తారు, అప్పుడు ఇంకా అంటే బయటికి తెలియకూడదు అని చెప్పేసి నువ్వు చేసిన ప్రయత్నం అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, కానీ సరే ఇప్పుడైతే మరి ఒక ప్లాన్ చెప్తాను నేను. అతను ఫోన్ చేస్తాడా లేకపోతే నువ్వు ఫోన్ చేస్తావు, చేసి నీ ఫిజికల్ నీడికి నేను ఓకే చెప్తున్నాను, కానీ నాకు ఈ టార్చర్ మాత్రం వద్దు అని చెప్పేశాను. అన్న తర్వాత అతను ఏమంటాడో విను. ఒకవేళ అతను నిన్ను రమ్మంటాడా అని చెప్పేసి చూడు. ఒకవేళ అతను రమ్మానంటే నేను రాలేను అని చెప్పేశాను. ఒకవేళ నువ్వే ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసి నేను ఇక్కడ ఒక ప్లేస్ అరేంజ్ చేస్తానని చెప్పేశాను. ఓకేనా? అంటే ఆయన ఏమంటాడో చూడు. ఒకవేళ వస్తే మనం పట్టుకుందాం, రాను అని అంటే మనం వేరే ప్లాన్ ఏదైనా చేద్దాం. ఓకేనా? కాల్ చేయ ఒకసారి. హలో, చెప్పు. ఎప్పుడు నేను కాల్ చేసేవాడిని కదా, ఈరోజు ఏంటి సడన్గా నువ్వు చేసావు? నాకు ఈ టార్చర్ వద్దు, అందుకే కాల్ చేశాను. ముగిద్దాం ఇక. సరే చెప్తున్నా కదా, నీకు ఆల్రెడీ చెప్పా. నీకు ఓకే అంటే చెప్పు, కలుద్దాం. నువ్వేం చేద్దాం? కలుద్దాం. ఎక్కడికి రావాలి? ఎక్కడేముంది, నా హోటల్ తెలుసు కదా నీకు. నా హోటల్కి వచ్చే ఏదో అన్ని నువ్వు ముందే వీడియోస్ అన్ని డిజైన్ చేస్తాను. మేడం నాకు అన్ని నువ్వు నీకు అడిగి నీకు ఇస్తాను. నేనే ఇక్కడికి నువ్వే అక్కడికి వెళ్ళి ఇక్కడికి రా, నేను లొకేషన్ చెప్తాను. లేదు నీకు ముందు నుంచి చెప్తున్నా, నువ్వు వస్తే నా దగ్గర రా, మ్యాటర్ మొత్తం క్లియర్ చేసేస్తా. అంతేగాని నీ దగ్గర రావడం ఇవన్నీ జరిగే పరిస్థితి అయితే లేదు. వస్తే రా, లేకపోతే లేదు. ఉంటాను. నువ్వు కట్ చేసిండా? ఓకే. అయితే నువ్వు మళ్ళీ కాల్ చేసి ఏం చెప్పానంటే, లేదు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ రూమ్ ఉంది, నీకు ఎలాంటి భయం లేదు, నేను నా ప్రాబ్లం సాల్వ్ కావాలనే చెప్పేసి చూస్తున్నాను నేను. నువ్వు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నువ్వు చేసినట్టు నేనేం చేయను. నా వీడియో నీ దగ్గర ఉంది కాబట్టి నేను ఎంతసేపు మాట్లాడాల్సి వస్తుంది. నేను మాత్రం ప్రాబ్లంలో పెట్టే సిచ్యువేషన్ అయితే నేను చెయ్యను. ఓకేనా? నువ్వు నా మీద నమ్మకంతో నువ్వు వచ్చి నా వీడియో డిలీట్ చేయి, నీకు ఏం కావాలో తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి కాల్ చేస్తున్నాడు. మాట్లాడు. హలో, ఓకేనా? నేను చెప్పే లొకేషన్కి రా, నేను నీలాగేం చేయను. నేను లేదు చెప్తున్నా కదా, నీకు వీడియోస్ డిలీట్ చేయాలి, నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మర్యాద నేను చెప్పిన మాట విను. నువ్వు నా దగ్గరకు వచ్చావనుకో, మన పని అయిపోద్ది, నీ పని కూడా అయిపోద్ది. హాయిగా నేను సాటిస్ఫై అవుతా, నువ్వు కూడా నీ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకు చెప్తున్నా నేను మరి 10 సార్లు మరి అడగగలగా. నేనైతే నువ్వు చెప్పే లొకేషన్ కానీ నేను రాను. ఇక్కడ ఎవరు ఉండరు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళ రూమ్ ఉంది, ఇక్కడికి ఎవరు రారు. నువ్వెన్ని చెప్పినా నేను కాంప్రమైజ్ అయితే అవ్వను. నీకు నచ్చితే రా, వీడియోస్ అయితే డిలీట్ చేసేస్తాను ముందే. ప్లీజ్, నేను నీ కాల్ మొక్కుతాను, ప్లీజ్ ఇక్కడికి రా. లేదు, నువ్వు కాల్ వేలు కాదు, నువ్వు ఎన్నన్నా సరే నేనైతే విన్నప్ప. ప్రతిసారి కాల్ చేసి నువ్వు టార్చర్ చేస్తున్నావు. అయినా కూడా నేను ఎంత వేసినా కూడా నేను ఏమన్నా అన్నానా? ఈసారి మాత్రం ఒక్కసారికి నా మాట వినొచ్చు కదా. చెప్పి నేను టార్చర్ లేదు, ఏమీ లేదు. నువ్వు సైలెంట్గా రా, పని అయిపోతా, నీ వీడియోస్ డిలీట్ చేస్తా, నువ్వు వెళ్ళిపోదు. అర్థమైందా? మరి 10 సార్లు అయితే నేను చెప్పను, మరి 10 ఫోన్ చేసి విసిగించమాక. రా, పని అయిపోద్ది, వీడియో డిలీట్ చేసేస్తా, నువ్వు వెళ్ళిపోదు. నన్ను అంత దూరం పంపించారు మా పేరెంట్స్. ఆ రోజు పెళ్ళికి రావడమే చాలా గొప్ప అనుకోవాలి. వాళ్ళు వెళ్ళొద్దన్నా కూడా వెళ్ళాను, అందుకే అలా జరిగింది. ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విను, రా జరా ప్లీజ్. ఆ వీడియో నీకు ఏం కావాలో నేను అది ఇస్తాను. ఆ వీడియో డిలీట్ చేసే, నేను అమౌంట్ కూడా అడగట్లేదు నిన్ను. నీ అమౌంట్ నీ దగ్గరనే పెట్టుకో. అవన్నీ కాదు, ఏదైనా బుద్ధి తెంగించుకో, నాకు అవన్నీ అనవసరం. నేను చెప్పిన లొకేషన్కి రా, నాతో పడుకో, నీకు కావాల్సింది నువ్వు తీసుకుపో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీకే ప్రాబ్లం రాకుండా నేను చూస్తా అంటున్నా కదా, నాకు ప్రాబ్లం వద్దు, నీకేం కాదు. అదే చెప్తున్నా కదా, నువ్వు ఏదైనా కొత్త తెంగించుకో, నాకేంటి అవసరం? వీడియో నీది నా దగ్గర ఉంది, అర్థమవుతుందా నీకు? మర్యాద రా, పడుకో, నాకు సుఖా, నువ్వు నీ వీడియోని పట్టుకుపో అంటే. మరి ఇన్ని కథలు తెంకున్నావు నా దగ్గర, అర్థమవుతుందా నీకు? నేనేమన్నాను? ఇక్కడ నీకు ఒక లొకేషన్ పెడతాలో మనకు ఒక హోటల్ ఉంది, అక్కడికి వచ్చే కలుద్దాం, హ్యాపీగా సుఖంగా అనుభవిస్తాం. నీ వీడియోస్ నీ ముందే డిలీట్ చేస్తా, హ్యాపీ పోదు. లేదు అది ఇదని కథలు దింగావా, నీ వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా పోస్ట్ చేసి దిగుతా. తర్వాత నువ్వు ఎన్ని కథలు దిగినా అది ఎవరు చెప్తున్నా. మరి సరే, నేను వస్తాను. ఎప్పుడు రావాలి? నీకు లొకేషన్ పెట్టనా? ఎప్పుడు రావాలి? ఎప్పుడైనా నేను ఇప్పుడు వచ్చినా ఓకేనా తల్లి? ఇప్పుడు వచ్చినా ఓకే, నువ్వు వస్తావని చెప్పు, ఇప్పుడే లొకేషన్ పెడతా.
వస్తావు మరి? వస్తాను. సరే నీకు లొకేషన్ పెడతా, ఆడికి వచ్చే మా వాడు ఉంటాడు, వాడు నేను నా దగ్గర తీసుకుని వస్తాడు. ఓకే, రేపు వస్తాను నేను. అన్న తమ్ముడు బొక్క అని ఏమైనా తెచ్చానంటే కొత్త పగలు తింటా వాడి తినేది. ఓకే, రేపు వస్తాను నేను. సరే లొకేషన్ షేర్ చేస్తా, ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత కాల్ చేయి. ఓకే. నీకైతే వాడు ఒక లొకేషన్ పెడతాన్నాడు కదా, హోటల్ లొకేషన్. సో ఆ హోటల్ లొకేషన్కి నువ్వు మాకు నీ వాట్సాప్ నుంచి లైవ్ లొకేషన్ పెట్టి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మేము దగ్గరలోనే ఉంటాం. నువ్వు పైకి వెళ్ళిపోయిన తర్వాత నేను దగ్గరికి వస్తాం, ఓకేనా? నువ్వు పైకి వెళ్ళిన తర్వాత ఏ డోరో వాట్సాప్ చేయంతే, ఆ డోర్కి వచ్చేసి మేము వచ్చేస్తాం, ఓకేనా? నువ్వు టెన్షన్ పడకు, వాడు ఏం చేసినా నువ్వు ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఆనే పట్టుకొని అన్నీ సెటిల్ చేసేద్దాం, ఓకేనా? అదిగా బట్టలు ఇప్పు, పని అయిపోద్ది. మా షోలో అయిందాక నిన్నే నా గుండెలో పెట్టుకొని డిలే చేస్తా. సరే మరి 10 సార్లు నీకు చెప్పను, నాకు టెక్క నంచకూడదు, ఎక్స్ట్రా తిన్నాను ఇప్పుడే పెట్టి తింటా చెప్తాను. చెప్పిందమ్మా మంచిది, లేకపోతే చెప్పేస్తా. చెప్తాను పడుకో, పడుకో 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 పడుకో. ఎన్ని చెప్తా నేను, కోపం తెప్పించుకున్నా, కోపం తెప్పించుకో. పడుకో పడుకో, పెద్ద చెప్పాలి నీకు. పడుకో.